జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సరే, అయితే ఇంకొక వైపు జర్మనీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఒకవైపు ఇటు నడుస్తూ ఉంటే ఇంకొక వైపు నిజానికి దాడి ఎవరు చేస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం, ఉదాహరణ. జర్మనీలో ఏదైతే ఇస్లామైజ్ అవుతుంది యూరోప్ ని అనే ఉద్దేశం, దానికి సంబంధించి యూరోప్ ఇస్లామైజేషన్ కి వ్యతిరేకంగా ఒక ర్యాలీ నిర్వహించారు. సిటిజన్స్ మూవ్మెంట్ ప్యాక్స్ యూరోపా అనే సంస్థ వాళ్ళు ర్యాలీ తీస్తూ ఉంటే ఒకతను డైరెక్ట్ విజువల్ గా కనబడుతోంది. ఒకతను వచ్చి కత్తితో పొడిచాడు. సో అతన్ని షూట్ చేశారు వీళ్ళు పోలీసులు, అది వేరే విషయం. అంటే నిజానికి హక్కు ఎవరికి ఉంటుంది అనే క్వశ్చన్ కూడా ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు యాంటీసెమిటిజము వీటికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఈ జ్యూస్కి వ్యతిరేకంగా ర్యాలీలు నిరసనలు చేస్తున్న వాళ్ళపైన పోలీసులు దాన్ని ఆపే ప్రయత్నం జరుగుతుంది, కానీ మామూలు వ్యక్తులు వచ్చి కొట్టిన సంబంధాలు అయితే కనబడలేదు. బట్ ఇప్పుడు ఇక్కడ రివర్స్ జరుగుతోంది. ఒకసారి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇవన్నీ ఏంటంటే స్ట్రీట్ పవర్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ నెరేటివ్ వాళ్ళ చేతిలోకి వస్తుంది. ఓకే, ఈ రోజు అతను అటాక్ చేశాడు, ఒక వ్యక్తి అటాక్ చేశాడు, అతన్ని జైల్లో పెట్టారు మీరు. రేపు ఇంకొక అటాక్ జరుగుతుంది, ఎల్లుండి ఇంకొక అటాక్ జరుగుతుంది. ఏమవుతుంది అల్టిమేట్గా ఫైనల్గా ఏమవుతుందంటే ఇస్లాం అంటే భయం పట్టుకుంటుంది ప్రజల్లో. వీళ్ళకి వ్యతిరేకంగా మనం ఏం చేసినా వీళ్ళు మనల్ని ఏమైనా చేయవచ్చు అన్నటువంటి భయం పట్టుకుంటుంది. అంటే మీ జీవితం మీరు మామూలుగా జర్మన్స్గా యూరోపియన్స్గా మీరు ఎలా బతుకుతున్నారో ఆ బతుకు మీరు బతకలేరు. మీరు ఎలా బతకాలో వాళ్ళు నిర్ణయిస్తారు. మీరు సరిగా వాళ్ళ దృష్టిలో మీరు బట్టలు సరిగా వేసుకోవాలని మిమ్మల్ని అటాక్ చేస్తారు. మీరు క్రిస్టియన్స్గా ఉన్నందుకు మిమ్మల్ని అటాక్ చేస్తారు. మీరు మీ నమ్మకాలు, మీ జీవిత పద్ధతి, మీరు డ్రింక్ తీసుకుంటే, మీరు బియర్ తాగితే మిమ్మల్ని వచ్చి అటాక్ చేస్తారు. మీరు ఏం చేస్తారు? అప్పుడు క్రమేపీ మీ పద్ధతులు మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు వస్తుంది. ఈరోజు యూరోప్లో అది జరుగుతోంది, నిజంగా మన కళ్ళ ఎదురుగా జరుగుతోంది. ఈ ఒక్క ఘటన డైరెక్ట్ ఫిజికల్ అటాక్ జరిగింది, కానీ ఎన్నో అంశాలలో మనకి ఇటువంటి వీడియోస్ మనం చూస్తున్నాం. ఒక క్యాబ్ డ్రైవర్, స్వీడన్లో క్యాబ్ డ్రైవర్, పాకిస్తానీ ఆరిజిన్ నుంచి వెళ్ళినట్టు క్యాబ్ డ్రైవర్, అతను తన కస్టమర్కి చెప్తున్నాడు, మా దేశంలో అయితే ఈ పాటికి నేను ఎప్పుడో ఎత్తుకుపోయి ఉండేవాడిని, నేను నా దగ్గర ఉంచేసుకునేవాడిని అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అమ్మాయి రికార్డ్ చేసింది. ఇక్కడ నీకు హక్కులు ఉన్నాయి కాబట్టి నువ్వు బతికిపోయావు, లేకపోతే మా దేశంలో ఎత్తుకుపోయావాడిని అని చెప్తున్నాడు. రేపు వాళ్ళ పవర్ ఎక్కువైందంటే ఏమవుతుంది? ఎత్తుకుపోతారు వాళ్ళు. గ్రూమింగ్ గ్యాంగ్స్ మనం ఆల్రెడీ లండన్లో, మన యూకేలో చూసాం మనం గ్రూమింగ్ గ్యాంగ్స్ ఎలా ఉన్నాయో. ఈరోజు 2-3 మేయర్స్ వాళ్ళు గెలుచుకోగలిగారు యూకేలో. స్ట్రీట్ పవర్ పెరిగే కొద్దీ వాళ్ళ ప్రభావం ఇలాగే ఉంటుంది. రోడ్డు మధ్యలో వచ్చి నమాజ్ చేస్తున్నారు యూరోప్లో. ఇప్పుడు ఎవరిని వాళ్ళు ఆక్షేపించలేకపోతున్నారు. ఆ పైపెచ్చు క్రిస్టియన్ ప్రీచర్స్ వెళ్ళి ఈ వీళ్ళ సమూహం మధ్యలో వెళ్ళి వాళ్ళు క్రిస్టియానిటీని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు మాకు షరియా కావాలి, దేశంలో డెమోక్రసీ వద్దు అని బ్యానర్లు పట్టుకుంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరు నిలబడితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. డెమోక్రసీ అంటే నిజంగా డెమోక్రటిక్ కంపెనీ దేశాలకు అర్థమైందా లేదా అనేది పెద్ద ప్రశ్న. కరెక్ట్. ఈ యొక్క స్ట్రీట్ పవర్ ఏదైతే ఉందో అది క్రమేపీ ఇట్స్ అ స్మాల్ డోస్ అనమాట, పాయిజన్ మెల్లిమెల్లిగా ఇచ్చి ఆ సమాజాన్ని మొత్తం కూడాను క్షీణ దశకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భయం అనేది క్రియేట్ చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు కాశ్మీర్లో కూడా అంతే. ఈరోజు ఒక కాశ్మీరీ పండితుని చంపుతారు, రేపు ఒక అమ్మాయిని రేప్ చేస్తారు, 3వ రోజు ఒక సర్పంచ్ని చంపుతారు. ఇలాగ క్రమేపీ ఒకరిని చంపుకుంటూ పోయేసరికి భయం అనేది ఆ సమాజంలో వచ్చేస్తుంది. ఈ భయంతో వాళ్ళందరూ కూడా వాళ్ళ ముందర మోకరిల్లేటువంటి పరిస్థితి. యూరోప్లో అదే జరుగుతుంది. ఆ వీడియో వెనకాల అదే ఘటన మనం గమనించాలి. ఆ వ్యక్తి ఒక్కడే కావచ్చు. ఇంతకుముందు మనం పాత సినిమాల్లో చూసేవాళ్ళము, ఒక గుండా, ఒక రౌడీ భయం క్రియేట్ చేసేవాడు ప్రజల్లో. ఇప్పుడు ఒక్కడు కాదు చేసేది, ఇది ఒక ఆర్గనైజ్డ్ గా జరుగుతున్న వ్యవహారం. కరెక్ట్. స్లో, అన్రిలెంటింగ్, అన్స్టాపబుల్ అండ్ లో హ్యాంగింగ్ అటాక్స్ ఇంగ్లీష్లో చెప్పాలంటే. అంటే చాలా తక్కువ ఇంటెన్సిటీ తోటి ప్రతిరోజు చిన్న చిన్న ఘటనలతోటి సమాజంలో ఆలోచన దృక్పథాన్ని మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.